గుండె చెరిన వారిని ఆయన బాగు చేయవారు. ప్రభు మన దగ్గరికి వస్తే ఆయన సెలవీయగా తుఫాను పుట్టి ఆయన ఆజ్ఞాపించగా అది మిక్కిలి నిమ్మళమాయను. దగ్గరికి వచ్చినాడు. నేనే, భయపడుకుడి, ఇట్స్ ఐ, ఫియర్ నాట్. ఆయన పేరే చూచుచున్న దేవుడు, గాడ్ దట్ సీయత్. చూసిన వెంటనే ఏం చేస్తాడంటే దగ్గరికి వచ్చి పరామర్శించి చూశాడు. ఆయన చూస్తూనే ఉన్నాడు. బైబిల్లో రాయబడింది కదా, యెహోవా కనుదృష్టి యథార్థవంతులు బలపరచుట కొరకే లోకమందంతటా సంచారము చేయుచున్నది. పడిపోయినప్పుడు ఆయన నిలువబెట్టకుండా ఎలాగుంటాడు, ఎలాగ దాటిపోతాడు, ఎలాగ చూసి చూడనట్లుగా ఉంటాడు. ఆయన నిత్యము నిన్ను నడిపించును. ఆ మహదానందముతో దేవుడు మనల్ని నింపాలని కోరుతున్నాడు. ఈ ఒక్క పదం ఏంటంటే మరలా, అగెయిన్ అనే మాటను గురించి కీర్తనల్లో చెప్పబడిన 5 ప్రస్తావనలు చూడటానికి ప్రయత్నం చేస్తా. అన్నది కూడా ఈ ప్రార్థన అయి ఉండను గాక. మరలా మరలా అంటే ఇంతకుముందు చేసినారు, కానీ మేము దాన్ని భద్రంగా దాచుకోలేకపోయాం. మరలా చేయండి. మనిషికైతే విసుగు వస్తుంది. ఎన్నిసార్లు చెప్పేది నీకు, మరలా మరలా చెప్తున్నావు ఏంటి, మరలా మరలా అడుగుతున్నావేంటి అని మనుషులు విసుక్కుంటారు. కానీ ప్రభు విసుక్కోడు. మరలా చేయండి ప్రభు అంటే ఎన్నిసార్లు చెప్పాలా? ఒకేసారి చెప్పు, 3 సార్లు చెప్పాలి, 4 సార్లు చెప్పాలి, ఆ తర్వాత మళ్ళీ అడగొద్దు అని ప్రభు అండు. ఎన్ని మరలాలైనా ఆయన దగ్గరికి తీసుకురావచ్చు. సరే, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగొచ్చా? అడిగేంతటి వాడిని కాదు, కానీ వాక్యం మీద మీ గమనం ఉంచడానికి, వాక్యం ఇలాగ కూడా చదవచ్చు అని ఎవరైనా బైబిల్ విద్యార్థులు ఉంటే తెలుసుకొని ఆ ప్రయత్నం చేయటానికి. బైబిల్ పండితులైతే దీన్ని మన్నించు. మరలా, అగెయిన్ అనే మాట బైబిల్లో 66 పుస్తకాలు. ఏ పుస్తకంలో ఎక్కువ రాశారు? ఒకటి ఆదికాండం నుండి స్టార్ట్ చేయండి. 66 చెప్తే అయిపోతాయి కదా. ఎక్కువ మందే ఉన్నారు కదా, ఎవరిలో వాళ్ళది క్లిక్ అవుతుంది. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అని అంటే, మన జీవితంలో కూడా ఇది ఉంది. మరలా అనేది లేకపోతే ఇక్కడ ఎవరు మనము. భార్య భర్తకు, భర్త భార్యకు, తల్లిదండ్రులు పిల్లలకు, పిల్లలు తల్లిదండ్రులకు, సంఘానికి, విశ్వాస సంఘానికి, దేవుడు మనకు, ఇవన్నీ మరలా అనేది ఇవ్వకపోతే ఇక చేపలన్నీ కాడేగా ఉంటాయి. దేవుడు మనకి మనుషులు ఇచ్చినట్లు 3 అవకాశాలు. ఐఏఎస్ రాయాలి, ఓన్లీ 4 అటెంప్ట్స్, తర్వాత డిస్క్వాలిఫైడ్. మనకు కూడా క్షమాపణ మీరు 4 సార్లు అడగాల జీవితంలో. ఎక్కువ సార్లు అడిగితే మీరు అంతా డిస్క్వాలిఫైడ్ అంటే మొదట నేను పోతా. ఎంత కనికరం గలవాడు కదా, క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగినాడంట. అంటే ఎప్పుడైనా రాత్రైనా పగలైనా ఏ సమయంలో ప్రార్థన చేసినా కనుక మరలా ఆయన మన విషయమై పట్టింపగలిగి ఉన్నాడు. సరే, మన ప్రశ్న దగ్గరికి వస్తాం. జవాబుకు మీరు ప్రయత్నం చేస్తారా? ఇలాంటి చిన్న ప్రశ్నలకు జవాబు ఇవ్వటానికి మీరు ప్రయత్నం చేయకపోతే నాకు తప్పదు కదా. ఎనీ గెస్? అసలు అలాంటి పుస్తకం ఏమైనా ఉందా అనే ఆలోచన ఉందా? ఎప్పుడో మర్చిపోయినారా? చెప్పండి, నేను మిమ్మల్ని అడిగేంతటి వాడిని కాదు. మీరు ప్రయత్నం చేస్తారేమో. మాకు అట్లా అలవాట్లు ఏమి లేదు, మీ దారి నువ్వు చెప్పుకొని పో, దిగిపోతే మేము ఇంటికి పోతామని అంటే నా దారి నేను చెప్పుకొని పోతా. లేదు, మేము కూడా కొంత ప్రయత్నం చేస్తాము అని అంటే మంచిది. చేయమన్నా కూడా ఇంకా మంచిది. ఎందుకంటే అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అని మనకి జ్ఞాపకం చేయబడుతుంది. క్లూ చెప్పాను, కానీ మీరు ట్రై చేస్తే దొరుకుతుంది. మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం.
మార్క్ చాప్టర్ 2 వర్స్ 1. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూముకు వచ్చి 13వ వచనం, ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవచ్చుండే. 3వ అధ్యాయం 1వ వచనం, సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశించగా. 3వ అధ్యాయం 20వ వచనం, ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు గూడిరి. 4వ అధ్యాయం 1వ వచనం, ఆయన సముద్ర తీరమున మరలా బోధింపసాగారు. ఇలా చూస్తూ ఉంటే కొవ్వు మెదడు దొరికినట్లుగా మనకు అనిపిస్తుంది. దేవుడు మరలా 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 వాళ్ళ దగ్గరికి వచ్చినాడు. మనమైతే ఒకసారి వస్తాం, మీరు చూసుకుంటారా లేదా దాన్ని బట్టి ఆలోచిస్తాము అని అనుకుంటాం. ప్రభు అలా కాదు, మరలా సమాజ మందిరంలోనికి వచ్చినాడు, మరలా కపెర్నహూములోనికి వచ్చినాడు, మరలా ఇంటిలోనికి వచ్చినాడు, మరలా వారి దగ్గరికి వచ్చి. అన్నిసార్లు ఎలాగ రాబుద్ది అవుతుంది? పిలిగిపోయినా కూడా అవన్నీ ఫీలింగ్స్ మనకుంటాయి. ప్రభు అలా కాదు, ఆయన ప్రేమ అన్నీ కప్పేసింది. 1 పేతురు 4:8-9 అనుకుంటా. ప్రేమ, లవ్, చారిటీ కవరెత్ ఆల్ సిన్, అన్నీ కప్పివేస్తుంది. ఎందుకు మార్కు మరలా అనే పదం ఎక్కువ రాసినాడు, మిగతా వాళ్ళు ఎందుకు ఇన్నిసార్లు రాయలేదు? మార్క్ యవనస్తుడు, తెలివైన వాడు, వాళ్ళమ్మ భక్తురాలు. ఈయన మొదట బర్నబా పరిచర్లో ప్రవేశపెట్టినాడు. బర్నబాకు బంధువు, సమీప జ్ఞాతి అని బైబిల్లో రాయబడింది. అంటే బంధువు అని అర్థం. వాళ్ళు పరిచర్కి కలిసి వెళ్తూ ఉంటే సరే, కొంతకాలం అయిన తర్వాత ఈ మార్క్ హోమ్సిక్ ఎక్కువ, మా అమ్మను చూడాలా అనుకొని వదిలేసి వచ్చినాడు. వచ్చి కొంతకాలం ఉన్న తర్వాత మరలా బర్నబాసు మార్కుని తీసుకుని పోదామన్నాడు. అప్పుడు పౌలుకి బర్నబాస్కి ఏకాభిప్రాయం రాలేదు. మనతో సువార్తలో చివరిదాకా ఉండుకుని మధ్యలో వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు ఆయన ఎందుకు తీసుకుని వస్తావు అని అన్నాడు. కానీ మరలా అవకాశం ఇస్తాము అని. ఏమిస్తావు, అలాంటి వాడికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా దుర్వినియోగం చేస్తాడు అన్నట్లుగా పౌలు శీలను ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోయాడు. మార్కు బర్నబాస్ మరలా పరిచయంలోకి వచ్చి, అంటే దేవుడు మార్కుకు మరలా అవకాశం ఇచ్చినాడు కనుక, మరలా అవకాశం పొందిన వానికే మరలా విలువ తెలుస్తుంది. అందరికి తెలియదు ఇది. అందుకనే ఆయన మరలా అవకాశం పొందినాడు. ఆ కారణాన్ని ఈ సువార్తలో మరలా అనే పదం విస్తారంగా రాసినట్లు మనం చూస్తాం. పడిపోయిన వానికే లేవనెత్తబట్టు అంటే ఏమో తెలుస్తుంది, రోగికే ఆరోగ్యం అంటే ఏమో తెలుస్తుంది, బంధించబడిన వానికే విడుదల అంటే ఏమో తెలుస్తుంది, ఆకలిలో ఉన్నవానికే అన్నం విలువ తెలుస్తుంది, దాహంలో ఉన్నవాడికే నీటి విలువ తెలుస్తుంది, ఫెయిల్ అయిన వాడికే పాస్ విలువ తెలుస్తుంది, సీట్ రాని వాడికే సీటు విలువ తెలుస్తుంది, నిరుద్యోగికే ఉద్యోగం విలువ తెలుస్తుంది, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి విలువ తెలుస్తుంది, పెళ్ళి అయిన వాళ్ళకి పెళ్లి విలువ కూడా తెలియట్లేదు. మార్కు మరలా దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. 16 అధ్యాయాలు కలిగిన సువార్త రాయటానికి దేవుడు ఆయన వాడుకు. మీరు ఊహిస్తారా? ఒక వ్యక్తి పరిచయం మధ్యలో మానేసిపోయిన తర్వాత తిరిగి వచ్చి దేవుని చేత వాడబడి నలుగురు సువార్థికుల్లో ఒక సువార్థికుడు అవుతాడు. అంత పెద్ద పెద్ద కాకులు తిరిగిన వాళ్ళు ఉన్నారు, పేతురు లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు సువార్త రాయలే. నతాల్నేలు లాంటి వాడు ఉన్నాడు, సువార్త రాయలే. పిలుపు లాంటి వాడు ఉన్నాడు, సువార్త రాయలే. ఇక సామాన్యమైన ఒక యవనస్తులు తిరిగి సమకూర్చబడిన వాడికి దేవుడు అవకాశం ఇచ్చింది. గాడ్ ఈజ్ గుడ్ అట్ ఆల్ టైమ్స్. దేవుడు అన్ని వేళలా నమ్మదగిన వాడు. మరలా ప్రభు దగ్గరికి వస్తే అవకాశం ఇస్తాడు. మరలా ఆయన వాడుకోవాలని కోరుతున్నాడు, మరలా ఆయన జాలిపడాలని కోరుతున్నాడు. మరలా రావడం ఇష్టమా? సిలువ ఎన్నిసార్లు అయినా ఆహ్వానిస్తుంది. ఆ సిలువ ఇలాగూ అడ్డకర్ర ఉన్నంత దాకా తూర్పు పడమరలు ఎంత దూరం ఉంటాయో అంత దూరంలో ఉన్న మానవుని ఆహ్వానిస్తూనే ఉంటుంది. అది ఇలాగ దగ్గరకు రాదు. దగ్గరకు వస్తే ఏమని అర్థం? క్లోజ్డ్. ఇట్స్ నాట్ ఎ సర్కిల్. అది వృత్తం కాదు, అది అవృత్తం.
వృత్తం అంటే దానికి ముగింపు ఉంటుంది, అవృత్తానికి ముగింపు లేదు. ప్రభు శిలువ ప్రేమ అలాంటిది. మనల్ని ప్రేమించి మన కొరకై శిలువ మీదకి వెళ్ళి తన దేహాన్ని అప్పగించుకున్నాడు. మనఃపూర్వకంగా, ఇష్టపూర్వకంగా శిలువలో బలయ్యాడు. దేవుని గొర్రెపిల్లగా వధించబడటానికి ఇష్టపడ్డాడు. బైబిల్లో రాయబడింది, అతను నల్లగొట్టుట యెహోవాకు ఇష్టమాయ. కొట్టడం కాదు, నల్లగొట్టుట. మనం పిల్లల్ని కొడతాం. దేన్ని నల్లగొడతాం? పిల్లల్ని ఎవరైనా నలుగొట్టేవాళ్ళు ఉంటే చేయొద్దండి. కొట్టేవాళ్ళు పాతకాలంలో ఉన్నారు, ఇప్పుడు లేరు అనుకోండి. వీళ్ళ వాళ్ళని కొడతాం. దీన్ని నలగొడతాం. ఏదైతే మనకు హాని చేస్తుందో దాన్ని నలగొడతాం. ఉదాహరణకు పాము లోపలికి వచ్చిందని, ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా, బయట ఎంత స్థలం పెట్టుకొని గ్రౌండ్లోకి పోయకపోయావా అని దాంతో సెల్ఫీ తీసుకుంటారా? ఇంకా పరుగరే కడి తీసి రద్దీ తిరుగుతా. ఒకటి తోక దగ్గర, ఒకటి తల దగ్గర అక్కడెక్కడ కొడితే ఎవరో పిరుకోళ్ళు వెనక నుంచి ఇంకా తోక ఆడిస్తుందిరా అని. నువ్వు రావచ్చు కదరా దగ్గరికి, నేను వస్తే అది భయపడుతుంది లేరా, మీరే చంపేయండి. అది భయపడట్లేదు, నువ్వే దానికి భయపడినావు. దాన్ని కొట్టి కొట్టి బయటికి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా కొంతమంది పిల్లలు ఉంటారు కదా, దాని తల మీద బాగా నల్లగా కొడతారు. ఏది విషపూరితమైనదో, ఏది హానికరమైనదో దాన్నే నల్లగొడతాం. అతను నల్లగొట్టుట యేసుప్రభు వారు విషపూరితం కాదు, హాని కాదు. దైవ గొర్రెపిల్ల, పరమాత్ముడు, పాపరహితుడు, నిర్దోషి. కొడితే మన పాపాలకు క్షమాపణ వచ్చేటట్లు లేదని దేవుడు ఆయన నల్లగొట్టానికి అప్పగించిన. ఆయన సెలవులో నుండి కార్చిన రక్త ప్రవాహం ఆ ఊట ద్వారా పాపలమైన మనకు రక్షణ సంప్రాప్తమైంది. ఇది ఉచితం, ఇది భాగ్యం, ఇది పుణ్యం, ఇది దానం, ఇది ఈవి, ఇది వరం. ఇది సెలవులో నుండి మానవ జాతికి నిత్యము ప్రవహిస్తున్న దైవ ప్రవాహం. ఎవరి శిలువ రక్త ప్రవాహంలోనికి వచ్చి తమను తాము కడుక్కొని శుద్ధీకరించబడతారు, వారు రక్షణ పొందుతున్నారు. పరలోక రాజ్యం వారిది. ఎవరు ఇంకా రక్షణ కొరకు వాయిదా వేసి తీర్మానం చేయకుండా అలాగే కాలం చేస్తున్నారు, మీ ప్రాణమునకు మీరే ఉత్తరవాదులు. ప్రభువైన యేసు నందు విశ్వాసం ఉంచు, అప్పుడు మీరునో మీ ఇంటి వారినో రక్షణ పొందుతారు. రక్షణ పొందిన మనము ఈ కీర్తనకారుడు కోర కుమారుడు చేసిన ప్రార్థన మరలా 5 కనీస ప్రస్తావనల కీర్తనలు ఉన్నాయని మనకు పరిచయం కదా. మొదటి చూస్తామా? కీర్తనలు 51:12. 51వ కీర్తన 12వ వచనం. నీ రక్షణ ఆనందము నాకు మరలా జాయ్ ఆఫ్ సాల్వేషన్, గివ్ unto me the joy of salvation again. రక్షణానందం కోల్పోయారు పాపాన్ని బట్టి. మన జీవితంలో కూడా రకరకాల పరిస్థితులను బట్టి రక్షణానందం కోల్పోయినాం. మనల్ని చూస్తే ఎవరైనా వీళ్ళు రక్షణ పొందినారు ఆయన ముఖాన్ని చూసి చెప్తారా? ఎప్పుడైనా మిమ్మల్ని నన్ను ఎవరు అడగలేదు, అందుకనే చెప్తున్నా. మీరు ఇంత సంతోషంగా ఉన్నారు, ఏం కారణమని అడిగినారా? నన్ను ఎవరు అడగరు, ఎందుకంటే నేను అలా కనిపించను. మిమ్మల్ని ఎవరైనా అడిగినారా? ఎందుకు బ్రదర్ ఇంత సంతోషంగా ఉన్నారు, ఎందుకు అక్క ఇంత సంతోషంగా ఉన్నారు? క్రైస్తవులు ప్రతిరోజు ఆదివారంతో సహా 365 రోజులు వాళ్ళ ముఖాలు ఎలాగుంటాయంటే భూస్థాపనకు వచ్చినట్లు ఉంటాయి. భూస్థాపనకు పోయినప్పుడు ప్రైజ్ లార్డ్, అంతా బాగున్నారా, కూర్చోండి. అక్కడ శ్మశాన నిశ్శబ్దం ఉంటుంది, అక్కడ కూడా షామాన వేసింటారు, చైర్లు వేసింటారు. అదే పెళ్లి దగ్గరికి పోయినాం అనుకోండి, అక్కడ సందడి వేరే, అక్కడ షామానాలు, అక్కడ కుర్చీలు వేరే. 2 చోట్ల షామాన ఒకడే వేసేది, 2 చోట్ల ఒకే షామాన, ఒకే రకమైన కుర్చీలే, కానీ వాతావరణం మార్పు. పెళ్లి షామాన, అక్కడ కుర్చీలు, అక్కడ వాతావరణం వేరే. చనిపోయిన దగ్గర భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళి అక్కడ షామాన, అక్కడ కుర్చీలు వేరే.
షామెన్లన్నీ ఒకటి కాదు, కుర్చీలన్నీ ఒకటి కాదు కదా. వాతావరణాన్ని బట్టి వానికి వెలుగు అనేది వస్తుంది. అదే పెళ్ళి శుభకార్యం అనుకోండి, ఓ చెప్పనలు కదా, అయ్యో రండి బ్రదర్, అక్క జిగిల్ జిగిల్ తళక్ తళక్, ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అనుకోండి. అక్కడి నుండి అత్తర వాసన వస్తుంటుంది. అందుకే కొట్టు కొట్టు. అదే పెళ్ళికి పోయేటప్పుడు ఎవరైనా చెప్పినారనుకో, కొద్దిగా మంచి డ్రెస్, మేము పెళ్ళికి పోతున్నామా ఏంటి, సావుకు పోతున్నాం అంటే నువ్వు చూస్తేనే అట్లా పోతున్నట్లు అనిపిస్తుంది బ్రదర్. ఇంక మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏముంది కదా. భగత్ సింగ్ గారు కూడా రక్షణ పొందక మునుపు ఈ క్రైస్తవుల ముఖాలు చూసి నిరుత్సాహపడేవాడంట. ఇది యేసుప్రభువుని నమ్ముకున్నామని చెప్తున్నారేంటి, బట్ నన్ ఆఫ్ ద ఫేసెస్ ఆర్ గ్లోయింగ్. ఏ రక్షణ పొందిన వ్యక్తి యొక్క ముఖం కానీ ప్రకాశించట్లేదు. మోషే లాంటి వాళ్ళది ఉంటుంది అనుకో, అది వేరే. అందుకని చాలా ఆలోచించేవాడంటే ఎందుకు ఇలాగున్నారు. ప్రభు ఆయన దర్శించి ఆయన రక్షణ పొందిన తర్వాత ఆయన టెస్టిమనీ క్యాప్షన్ టైటిల్ ఏంటంటే, మన మాత్రం పెట్టలేదు, నేను నా సాక్ష్యము, జాయ్ అన్స్పీకబుల్ ఫుల్ ఆఫ్ గ్లోరీ, శపసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం. అందుకే తెలుగులో ఒక సామెత ఉంది కదా, సంతోషం సగం బలం. మనం తినేదంతా సగం బలము, సంతోషంగా ఉండేది సగం బలం. నేను ఈ మాటలు చెప్తే మీరు అనుకోవచ్చు ఎక్కడి నుండి వస్తుంది సంతోషము. లోపల పోరాటమే, వెలపటి పోరాటమే, భర్తతో పోరాటమే, భార్యతో పోరాటమే, పిల్లలతో పోరాటమే, లోపల ఉంటే పోరాటమే, మందిరానికి వస్తే పోరాటమే, కాలేజీకి పోతే పోరాటమే, పనికి పోతే పోరాటమే, సువార్తకు పోయినా పోరాటం. ఎక్కడ చూసినా పోరాటం ఉంది. అసలు బతకాలనిపించట్లేదు బ్రదర్, మీరేమో సంతోషంగా ఉండమని చెప్తున్నారని. నేనేం చెప్పట్లేదు, వాక్యమే చెప్తుంది. నా పరిస్థితి కూడా మీది మాదిరి, సేమ్ టు సేమ్. కొంతమందికి లోపల పోరాటాలు ఉంటాయి, కొంతమందికి బయట పోరాటాలు ఉంటాయి, కొంతమందికి రెండు కూడా ఉంటాయి. ఇంకెక్కడ సంతోషంగా ఉంటాము అని అనిపిస్తూ ఉంటుంది. ప్రభుకి స్తోత్రాలు. మన సంతోషము ఆయనే అనుగ్రహించాడు. మీకు తెలుసు కదా సంతోషం 5 రకాలని, తెలుసా తెలియదు? మీరు అన్నిటికీ హుసేన్ సాగర్లో బుద్ధ విగ్రహం మాదిరి ఉంటే కష్టం కదా. కొన్నిటికన్నా స్పందించాల, అవుననో కాదనో, నిద్రపోవడమో లేయడమో ఏదో ఒకటి స్పందిస్తే, ఓ వీళ్ళు ఇక్కడ ఉన్నారు, నేను ప్రజలతోనే మాట్లాడుతున్నాను అనే భావన కలుగుతుంది. అలాగే లేకపోతే వీళ్ళు ఏదో ఆలోచిస్తున్నారు, నేనేదో చెప్తున్నానా అని అనుకుంటా. ఎందుకు ఈ సంతోషాన్ని గురించి మాట్లాడుతున్నామంటే, ఇందాక నేను సామెత చెప్పాను కదా, సంతోషం సగం ఫలం అని. ఈ రక్షణ ఆనందం, జాయ్. అందుకే లూకాసు సువార్తలో ఎక్కువ ఈ పదం వాడబడుతూ వచ్చింది. ఇంకా ప్రశ్న అడగడం ఎందుకని నేనే డైరెక్ట్గా జవాబే చెప్పేస్తున్నా. సంతోషం ఏ పుస్తకంలో ఎక్కువసార్లు రాయబడింది అని అంటే మళ్ళీ మీరు ఆప్సోపలు పడి ఏంటబ్బాయిన ప్రశ్నలు అడిగేస్తున్నాడు అని. మొదటి అధ్యాయం నుండి ఆరంభమవుతుంది. 1:17 రాయబడింది, అతడు పుట్టుట వలన అనేకులకు సంతోషం. అక్కడి నుండి స్టార్ట్ అయింది. ఆఖరి అధ్యాయంలో కూడా లూకాసు సువార్తలో సంతోషం చూస్తుంది. అన్నిటికంటే ఎక్కువ 2:10, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహాసంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయించున్నాను. దావీదు పట్టణం మందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్లో పరుండు పెట్టబడింట మీరు చూచెదరు. మహాసంతోషం యేసు ప్రభు వారు జన్మించిన దాన్ని బట్టి. ఒక వ్యక్తి పాపము నుండి తప్పించబడితే సంతోషం కలుగుతుంది. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తెప్పైన గొర్రె దొరికిన తర్వాత మహా సంతోషంతో ఆయన భుజం మీద వేసుకుని రాయలేదు. 10 నాణ్యాల్లో ఒకటి తప్పింది, తర్వాత ఒకటి దొరికింది. ఆ దొరికిన నాణ్యం తర్వాత ఆ స్త్రీ ఆ నాణ్యం దొరికిన తర్వాత మహా సంతోషంతో పొరుగు వారిని పిలిచని రాయబడలేదు. తెప్పైన కుమారుడు ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి ఆ కుమారుని చూసి మహా సంతోషంతో అని రాయబడలేదు. దాని అంతటికి ఏం రాశారు? సంతోషం, 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 విశేషణం లేదు. ఇలాగ విశేషణాలతో ఇంకా 4 ఉన్నాయి. మనం సంతోషంలోకే రాకపోతే విశేషణాలతో ఇంకెక్కడ వస్తాం? లూకాసు వార్త 15వ అధ్యాయంకే రాకపోతే ఇంకా లూకాసు వార్త 2వ అధ్యాయానికి ఎప్పుడు వస్తాం? మహా సంతోషం.
ఒకటో పేతురు 1లో చెప్పనసక్యమైన మహిమాయుక్తమైన సంతోషం. కనుక ప్రభు ఈ సంతోషాన్ని మనకు ఉచితంగా అనుగ్రహించారు. రక్షణ, ఆనందము, సంతోషము ప్రభు దయచేవాడు. మీకు తెలుసు కదా ఆనందం ఎన్ని రకాలుగా ఉంది. ఇది కూడా చెప్పరా? పేర్లేం పెట్టుకుని ఉంటారు. ఏం పేరంటే ఆనందమ్మ. పొరపాటును కూడా ఆనందం ఉండదు. మీ పేరు బ్రదర్ ఏం పేరు? ఆనందరావు, ఆనందరాజు, ఇంకేదైతే అన్ని ఆనందం అన్నీ ఆనందమే. జీవితం తప్ప. పాట మాత్రం భలే పడుతున్నా, ఆనందము మహానందము ప్రభువే మనకు ఆనందం. జీవితంలోకి వచ్చేటప్పటికి దానికి దీనికి ఏం పూర్తిగా ఎక్కడ సింక్ కాదు, ఫ్రీక్వెన్సీ కలవు. ఈ వాక్యంలోనే, కీర్తనల్లోనే మనకు 5 రకాలైన ఆనందం కనిపిస్తుంది. దాంట్లోనే మొదటిది రక్షణ ఆనందం, జాయ్ ఆఫ్ సాల్వేషన్. 51వ కీర్తనలో అదే మనం చూస్తున్నాం. రక్షణ పొందిన తర్వాత ఈ సంతోషం మనకు తెలియకుండానే పెళ్ళికి వస్తుంది. రెండోది చెప్పమంటారా? 5 మీరు హోంవర్క్ తీసుకుంటారా? 5 సంతోషాలు హోంవర్క్ తీసుకోవాలా, 5 ఆనందాలు హోంవర్క్ తీసుకోవాలా? అంటే ఎవరైనా బైబిల్ విద్యార్థులు ఉంటే, లేదు మేము బైబిల్ పండితులు అనుకుంటే ఇక్కడే వదిలేసిపో. రెండోది చెప్పనా? 68వ కీర్తన 3వ వచనం, వారు మహానందం పొందుదురుగా. ఆనందముతోనే ఆగిపోలేదు, మహదానందముతో దేవుడు మనల్ని నింపాలని కోరుతున్నాడు. కనుక రక్షణ ఆనందం మరలా మాకు దయచేయి. మా పాత స్థితిని మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచు. తిరిగి మేము ఆనందభర్తులుగా ఉన్నట్లు చేయి. రెండవది చూస్తామా? కీర్తనలు 60 Psalm 60 verse 1. దేవా, మమ్మ విడనాడి ఉన్నావు, మమ్మ చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్మ మరలా బాగు చేయము. మమ్ము మరలా బాగు చేయి. మొదటి మరలా ఏంటి? ఆయన ఎక్కడ రాశారు బ్రదర్ అంటారు? 15వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఉంది. నేను ఇచ్చిన మాటను బట్టి, చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. 15:1-2 మనం చూస్తాం. కనుక రెండవది ఏంటి? మరలా మమ్మను బాగు చేయమంటే ఏమైంది? బాగులేమనే కదా అర్థం. ఆయన పేరే బాగు చేసేవాడు. కొంతమంది పేర్లు ఉంటే వాళ్ళు చెడుపు చేసేవాళ్ళు. బాగు అనేది పొరపాటును కూడా వాళ్ళ జీవితంలో విషమంతా కూడా కనపడదు, శీషం కూడా కనపడదు. ఇక్కడ ప్రభువులో విషమంతా కూడా పొరపాటు చేయడం అనేది కనపడదు, కీడు కనపడదు. ఆయన అన్నీ బాగు చేస్తాడు. మీకు ఒక వచనం తెలుసు అనుకుంటా కదా, కీర్తనలు 147:3. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. చాలు. ఈ బాగు చేసేవి 5 ఉన్నాయి కీర్తనల్లో. ఇది కూడా హోంవర్క్. ఇన్ని హోంవర్క్లు ఇస్తే నెక్స్ట్ టైం రావద్దు బ్రదర్ అంటారు కదా. ఇదే మన ఆనందం. మనిషి వల్ల కలిగే బంధం మనసు మారనంత దాకా ఉంటుంది. మనసు వల్ల కలిగే బంధం మట్టిలోకి వెళ్ళేదాకా ఉంటుంది. మనది మొదటి బంధమా, రెండవ బంధమా? రెండూ కాదా? నేను చెప్పిన మాటలు మీకు అర్థమయ్యాయా? మనిషి వల్ల కలిగే బంధం మనిషి మారేదాకా ఉంటుంది. అంటే మీరు మంచి వాళ్ళని తెలిస్తే మనకు కొంత అటాచ్మెంట్ వచ్చింది అనుకోండి, తర్వాత నేను చెడ్డోడని మీకు తెలిస్తే ఏమవుతారు? దూరం అయిపోతారు. మనిషి మారేదాకా ఆ మనిషి వల్ల కలిగే బంధం ఉంటుంది. మనస్సు వల్ల కలిగే బంధం మనస్సు మట్టికెళ్ళేదాకా ఉంటుంది.
మన బంధాలు మనిషిని బట్టే, మనస్సును బట్టే. ఏమంటారు జవాబు? నిరుత్తరులై ఉన్నారు. నోట మాట రాని పరిస్థితులు ఉన్నాయి. జీవితం అంతా చూసినప్పుడు అలాగే అనిపిస్తుంది. అయితే సిలువ బంధం, క్రీస్తు బంధం, యేసు రక్త బంధం, ఆత్మీయ బంధం, సమాధాన బంధం, పరలోక బంధం నిత్యత్వం వరకు ఉంటుంది. మనిషి బంధం, మనసు బంధం విడిచిపెట్టి క్రీస్తు బంధములోనికి రావాలని ఆహ్వానిస్తుంది. మేము నీ యందు సంతోషించినట్లు మరలా మమ్మను బ్రతికించవా, మరలా రక్షణానందం దయచేయవా, మరలా బాగు చేయవా. మూడవది చూస్తామా? కీర్తనలు 71:20. Psalm 71:20. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదవు, మమ్మను లేవనెత్తెదవు, ఉద్ధరించెదవు అని అర్థం. లేవనెత్తెదవు అంటే లేవనెత్తబడకుండా కూలబడి ఉన్నాం, పడిపోయి ఉన్నాం, నేలకు సమాంతరంగా వచ్చిపోయినాం. ప్రభువు మనల్ని లేవనెత్త. ప్రభువు మానవుడిగా భూమి మీద ఉన్న దినాల్లో సువార్తల్లో లేవనెత్తినాడు కొంతమందిని. ఆయన చెయ్యి పట్టుకొని అనే మాటలు మనం చూస్తాం. వారు లేవనెత్తగా ఆయన మాటలు ప్రస్తావించబడ్డాయి. కొన్నిసార్లు ఆయన చేయి పట్టుకొని లేవనెత్తాడు, కొన్నిసార్లు మాట ద్వారా లేవనెత్తినాడు. ఉదాహరణకి ఆదికాండం 28వ అధ్యాయంలో, ఆదికాండం 28, 11వ వచనం. ఒక చోట చేరి ప్రొద్దుగురింకినందున అక్కడ ఆ రాత్రిని నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అక్కడ పండుకొనెను. 13వ వచనం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును. చాలు. ఏం చేస్తున్న భూమి? ఏమి చేస్తున్న భూమి? పండుకొని ఉన్న. యాకోబు ఏం చేస్తున్నాడు? పండుకొని ఉన్నాడు. పండుకొని అంటే మనం నడవలస్తామంటాం కదా, అంటే దేహము భూమికి సమాంతరంగా ఉంటుంది. అంటే అర్థం ఏంటి? అందుకని చనిపోయినప్పుడు కూడా దేహాన్ని అలాగ పడుకోబెట్టి నేల మట్టి నుండి తీసినావు కనుక మట్టి అయిపోవును. అది మనిషి యొక్క మానవ జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. క్షేమయ్యే జీవితాన్ని జ్ఞాపకం, తుచ్చమైన జీవితాన్ని జ్ఞాపకం, గతించే జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. దేవుడు ఎలాగున్నాడు? 13వ వచనం మొదటి వరుస. మరియు యెహోవా దానికి పైగా నిలిచి. చాలు. ఆయన ఎట్లున్నాడు? పడుకొని ఉన్నాడా? నిలిచి. ఆదికాండం 28:13 వచనం దేవుని యొక్క పొజిషన్, మనిషిని యొక్క పొజిషన్ జ్ఞాపకం చేస్తుంది. మనిషి ఇట్లా పడుకొని ఉన్నాడు, దేవుడు ఇట్లా నిల్చున్నాడు. ఏమొచ్చినా ఈ రెండు కలిపితే క్రాస్, సిలువ. ఇప్పుడు పడుకొని ఉన్న మనిషిని దేవుడు ఏం చేస్తున్నాడు? లేపుతున్నాడు. పడుకొని ఉన్న మనిషిని లేవడానికి ఎన్ని డిగ్రీలు లేవాలా? ఎవరు బ్యాంక్ కోచింగ్ ఫెయిల్ అయిన వాళ్ళు లేరా? అంతా పాస్ అయ్యి బ్యాంకులకు పోయినారా? ఎన్ని డిగ్రీలు లేయాలా? 90 డిగ్రీలు. అంతేనా? ఇక్కడ పడుకొని ఉన్నవాళ్ళు ఇట్లా లేయాలంటే ఎన్ని డిగ్రీలు? ఇక్కడి నుండి ఇక్కడికి 90 డిగ్రీలు. కనుక 0 డిగ్రీ నుండి 45కి దేవుడు తీసుకుని వచ్చి వదిలేయలేదు, 50కి తీసుకుని వచ్చి వదిలేదు, 60 డిగ్రీలకు తీసుకుని వచ్చలేదు, 90 డిగ్రీలకు తీసుకుని వచ్చి ఆయనతో కూడా నిలువబడినట్లు. లూకా 24:15 చెప్పబడింది,
యేసు తానే వచ్చి వారితో కూడా నడిచెను. పడుకున్న వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? నడిపిస్తూ. యెషయా 50:11 ఏం చెప్తుంది? ద లార్డ్ షల్ గైడ్ ది కంటిన్యూవల్లీ. ఆయన నిత్యము నిన్ను నడిపించును. కనుక మనుషుడు ఎప్పుడు పడుకొని ఉన్నాడు. భూమికి సమాంతరంగా మనిషిని ఆలోచనలు, తలంపులు అన్నీ అలాగే. అందుకే కొలసి 3:1 చెప్పబడింది కదా, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే. లేపబడిన వారైతే అంటే అర్థమేంటి? మీరు పడుకొని ఉన్నారు. పడుకొని ఉన్నాను లేపాలంటే క్రీస్తు వల్ల మాత్రమే అవుతుంది. అందుకే క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, క్రీస్తు ద్వారా లేపబడిన వాళ్ళు కాదు, రిజన్ విత్ క్రైస్ట్. యేసు ప్రభువారు ఏ దినాన భూస్థాపనలో అంటే మానకరమైన ఆ సమాధిలో నుండి 3వ దినం తిరిగి లేచినాడు. వీఆర్ రిజన్ విత్ క్రైస్ట్. మనం క్రీస్తుతో కూడా లేచిన వారు. అందుకే పౌలు అపోస్తలుడు రోమపత్రిక 6వ అధ్యాయంలో రాష్ట్రం మనం లేచినాము. ఆ బాప్తిస్ కార్యక్రమం అదే మనకు జ్ఞాపకం చేస్తుంది. వీఆర్ రిజన్ విత్ క్రైస్ట్, నో మోర్ డెత్. చనిపోయి మృతుల్యమైన వారుగా లేము. మమ్మల్ని లేవనెత్తు. ఈ లేవనెత్తిని ఇలాగ నిలబెడితే ఏమైపోయింది? క్రమేణా మళ్ళా పడిపోతాం. పొలాల్లో చూస్తుంటే కదా, మొక్కజొన్న చట్నీ ఇలాగ పెడతాము, అది పొను మళ్ళీ ఇలాగ, మళ్ళీ దాన్ని అలాగే చేస్తున్నాం, మళ్ళీ ఇలాగ చేస్తుంది. ఇంటి దగ్గర కూడా అంతే కదా, తీగ మొక్కలు అవి గాలికి ఎక్కువ విపరీతంగా అటు ఇటు కొడుతున్నప్పుడు మనం దాన్ని నిటారుగా పెడుతూ ఉంటాం, అది పడిపోతూ ఉంటుంది. ఇది పడిపోతూ ఉంటుందిలే, అలాగే ఉంటుంది అని మానేస్తారా? ఆ మొక్క అంటే ఎంత ప్రాణమో, దాన్ని నిటారుగా పెట్టి దానికి నీళ్ళు వేసి దానికి కర్ర కట్టి తరతరైన తాడగట్టేసి దాన్ని మొత్తానికి పడిపోకుండా చేసి ఎంత జాగ్రత్త చూస్తాం. నీవు నాటే మొక్క విషయమై నీకు ఖర్చు లేకుండానే కష్టపడి కూడా అంత నిలువ పెట్టడానికి జాగ్రత్తగా ఉంటే, ప్రభు రక్తం ద్వారా సంపాదించిన మనము పడిపోయినప్పుడు ఆయన నిలువబెట్టకుండా ఎలాగుంటాడు? ఎలాగ దాటిపోతాడు? ఎలాగ చూసి చూడనట్లుగా ఉంటాడు? వాక్యం జ్ఞాపం చేసి ఎన్నో సంగతి ఇది? 3వ 4వ? 3వ సంగతి ఏంటంటే లేవనెత్తము. 3 విషయాలు చూసిన. మొదటిది ఏంటి? మరలా రక్షణానందం దయచేయము. రెండవది ఏంటి? మరలా బాగు చేయము. మూడవది ఏంటి? మరలా లేవనెత్తము. 4 చూసి ముగిస్తామా? కీర్తనలు 80:14. సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశంలో నుండి మరలా చూడుము. చాలు, మరలా చూడు అంటే ఇప్పటిదాకా చూడలేదా? చూశాడు. ఆయన చూస్తూనే ఉన్నాడు. బైబిల్లో రాయబడింది కదా, యెహోవా కనుదృష్టి యథార్థవంతులు బలపరచుట కొరకే లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఆయన పేరే దాసి పెట్టింది, పారిపోతున్న అమ్మాయి పెట్టింది, హాగర్. ఏం పేరు? చూచుచున్న దేవుడు, గాడ్ దట్ సీయత్. ఆయన గుడ్డివాడు కాదు. మామూలు కొన్నిసార్లు లోకంలో సామెత అంటుంటారు, ఏం దేవుడు గుడ్డోడు చూడట్లేదేంటి అని. ఒక హాగర్ చెప్పింది, ఐగుప్తీరాలు చెప్పింది, దాసి చెప్పింది, పారిపోతున్న అమ్మాయి చెప్పింది, ఆయన చూచే దేవుడు. అందుకే పాట కూడా ఉంది కదా, హాగర్ను చూచిన కన్నులు దాదిని బోలి కాది ముదమున తన చిత్తము తెలుపును పదిలమ్మగా ప్రభు కన్నులు పొడమిని చూచు. కనుక హాగర్ను చూసిన కన్నులు ఇది నాన్న మనల్ని కూడా చూస్తూనే ఉన్నాయి. ఆయన కళ్ళు పాపము లేనివి. అందుకే పరమగీతం 5వ అధ్యాయంలో కొంతమంది వచ్చి ప్రియురాలను అడిగినారు, అమ్మా వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేంటి? అప్పుడు ఆమె నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు అని చెప్తూ, అధికాంక్షణీయుడు అని చెప్తూ, ఆయన శిరస్సు అపరంజి వంటిది అని చెప్తూ, ఆయన తల వెంట్రుకలు కాకపక్ష కృష్ణ వర్ణములు అని చెప్తూ కళ్ళను గురించి కూడా చెప్తా ఉంది. ఆయన కళ్ళు నదీ తీరమందలి. చదవండి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి. అతని నేత్రములు కళ్ళు నదీ తీరమందలి గువ్వల వలె కనబడుచున్నవి. అంటే స్పాట్లెస్, రింకల్ ఫ్రీ. మన కళ చూస్తే కొంతమంది చెప్తారు కదా, బ్రదర్ అంత బాగుంది కానీ కళ్ళ కింద చార్లు వచ్చేసాయి. ఇలాగ మనకేమో ఒకటి ఉంటుంది, కళ్ళలో పువ్వు వచ్చింది అని కొంతమందికి చెప్తుంటారు, కళ్ళు చిన్నగా అయినాయి అని కొంతమంది, కళ్ళు ఎర్రగా అయ్యాయి అని కొంతమందికి చెప్తారు. ఇలాగ రకరకాలుగా ఉంటాయి. బట్ ఆయన కళ్ళు పేరు పెట్టడానికి వీల్లేనంత అంతా కావాలి.
ఆయన కళ్ళు చూస్తున్నాయి. ఆయన చూసి దాటిపోయేవాడు కాదు. లూకాసు వార్తలో మంచి సమయాన్ని కథ మనకు పరిచయం కదా. ఒక వ్యక్తి దొంగల చేత చిక్కి ఎరికో మార్గంలో వెళ్తున్నప్పుడు కొర ప్రాణముతో విడవబడ్డాడు. కొట్టినారు, ఏం దొరకలేదు. దొరకపోతే ఇంకా ఎక్కువ కొట్టింటారు బహుశా. వదిలేసి వెళ్తా ఉంటే లేవీడు వచ్చినాడు, శాస్త్రి వచ్చిన పరిశైలి, ఇలాగ అంతా వచ్చేవాళ్ళంతా దారిమడి వచ్చేసారు. ఇప్పుడు సమరయుడు వచ్చినాడు. అతడు పడి ఉండట చూచి, మనమైతే దాటిపోతాం, ప్రభు చూసిన తర్వాత అలాగ దాటిపోడు. ఆయన కళ్ళల్లో అంత పవర్ ఉంది. కొంతమంది చెప్తుంటారు కదా, వాళ్ళకి అన్నీ బాగున్నాయి కానీ కళ్ళు బాగలేవని. ఎందుకంటే నో పవర్. కళ్ళు ఆర్ ద పవర్ హౌసెస్. ఆ కళ్ళు ఆయన చూసిన వెంటనే ఏం చేస్తాడంటే దగ్గరికి వచ్చి పరామర్శించి ఫస్ట్ ఎయిడ్ చేసి తన వాహనం మీద ఎక్కించుకొని, ఈడు దొంగలు చేతికి చిక్కిన వ్యక్తి వాహనం కూడా తీసుకెళ్ళినారేమో మనకు తెలియదు, లేకపోతే నడిచి వెళ్తున్నాడేమో మనకు తెలియదు. ఆయన వాహనం లేదు కనుక తన వాహనం మీద ఎక్కించుకొని తీసుకొని, కనుక ఆయన చూస్తే మన వలె దాటిపోడు, సహాయం చేస్తారు. శిష్యులు యేసు ప్రభు వారు ఆజ్ఞకు విధేయత చూపించి సముద్రంలో వెళుతున్నప్పుడు తుఫాను వచ్చింది తీవ్రంగా. అది రాత్రి. అందుకనే వారి వాక్యంలో మనం చూస్తాం కదా, వారు భయపడిపోయినారు, ఏమవుతుందో తెలియదు అన్నట్లున్నారు. ఆయన వారిని చూచి, వాళ్ళు ఆయన చూసి ఏమనుకున్నారు? భూతం అనుకున్నారు. ఆయన వాళ్ళను చూచి వారిని రక్షించడానికి వచ్చినారు. ప్రభు మనకి ఎలా కనిపిస్తాడు కష్టాల్లో? ఎలా కనిపిస్తాడో వీళ్ళకి కనిపించినాడు కదా. వాళ్ళకంటే మనమేం గొప్పలు కాదు, మనం గొప్ప అని అనుకోవద్దండి. ఎలా కనిపించినాడు? వారు భూతమని కేకలేసిరి. ప్రభు వాళ్ళకి ఎలా కనిపించినాడు? వాళ్ళు ఆయనకి ఎలా కనిపించినారు? ఆయన శిష్యులుగా కనిపించినారు. అందుకే దగ్గరికి వచ్చినాడు. నేనే, భయపడకుడి, ఇట్స్ ఐ, ఫియర్ నాట్. వారు ఆయన్ని చేర్చుకున్నారు. బైబిల్లో రాయబడింది, అప్పుడు గాలియు సముద్రమును మిక్కిలి నిమ్మళమాయను. ఇట్ వాస్ స్టాండ్ స్టిల్. ప్రభు మన దగ్గరికి వస్తే ఆయన సెలవీయగా తుఫాను పుచ్చి, ఆయన ఆజ్ఞాపించగా అది మిక్కిలి నిమ్మళమాయను. కీర్తనలో మనం చూస్తాం. కనుక మన ఇబ్బందుల్లో, మన బాధల్లో, మన శ్రమలో, మన వేదనల్లో ఆయన చూచి మనుషుని వల్లే ప్రార్థన చేస్తాంలే అమ్మా, ఇంకా అంతకంటే ఏం చేస్తాం మనము? ఆయన దాటిపోడు. ఆయన చూసి దగ్గరికి వచ్చేవాడు, సహాయం చేసేవాడు, నాటేవాడు, లేవనెత్తేవాడు, పరిశుద్ధపరిచి. 5వ ఆఖరిది 85:6. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు. 85:6. నీవు మరలా మమ్మను బ్రతికించవా, మమ్మను మరలా ఉజ్జీవింపచేయవా. ఇప్పుడు దాకా 5 మరలాలు చూసిన. మొదటిది ఏంటి? మరలా రక్షణ ఆనందము దయచేయము. రెండవది ఏంటి? మరలా బాగు చేయము. మూడవది ఏంటి? మరలా లేవనెత్తము. నాలుగవది ఏంటి? మరలా చూడము. ఐదవది ఏంటి? మరలా ఉజ్జీవింపచేయము, ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం. ఇప్పుడు ఈ 5 మరలాల్లో మనం ఏ మరలా దగ్గర ఉన్నాం? మొదటిదే, రెండవదే, మూడవదే, నాలుగవదే, ఐదవదే? అసలు మన మరలా ఇక్కడ లేదా? చెప్పరేంటి? ఎక్కడున్నాం మనము? మొదటి దాని దగ్గర నుండి ఆఖరి దగ్గరికి రావాలని ప్రభు కోరుతుంది. నువ్వు మరలా మమ్మల్ని బాగు చేయకపోతే, మరలా లేవనెత్తకపోతే, మరలా మా కన్నీరు తుడవకపోతే, మరలా మా గాయాలు కట్టకపోతే, మరలా మమ్మల్ని దర్శించకపోతే, మరలా మమ్మల్ని బ్రతికించకపోతే, మరలా మమ్మల్ని జీవింపకపోతే ఇంకెవరు చేస్తారు? ఎవరి చేత కాదు ఇది. ఒకే ఒక్కడు మన జీవితాలు బాగు చేయవాడు. మార్కు 7:37. ఈయన సమస్తము బాగుగా చేసి. 147:3 మనం చూసినాం. గుండె చెరిన వారిని ఆయన బాగు చేయవాడు. ఆయన బాగులు 5 రకాలుగా కీర్తనలో గ్రంథస్థం చేయబడ్డాయి.
ఆయన ఆనందం 5 రకాలుగా గ్రంథస్థం చేయబడి, ఆయన సంతోషం 5 రకాలుగా గ్రంథస్థం చేయబడి, ఆయన్ని అన్నిటికీ ఆలవాలయం, నిలయం, ఆయనే సమస్తం, నాకు ఆధారం, ఆయనే దాగుచుంటు. రాత్రి సంవత్సరం చివరిలోకి వచ్చిన మనము మన ప్రార్థనలు ఏంటి? బహుశా ఇలాంటి ప్రార్థనలో ఏది మనకి మ్యాచ్ కాదనుకుంటా కదా. ఒకవేళ కాకపోతే మనం ఈ ప్రార్థన చేయటానికి అలవాటు చేసుకుంటాం. మన ప్రార్థనలు అన్నీ భౌతికంగా ఉంటాయి. నన్ను లేవనెత్తు, నన్ను చక్క చెయ్యి, నాకు జీవం ఇవ్వు, నన్ను బ్రతికించు, నాకు ఉద్యోగం ఇవ్వు, నేను పండుకొని ఉన్నాను, నన్ను లేవనెత్తు. పండుకొని ఉన్న వారిని లేవనెత్తుట కొరకై ఆయన కూడా మన కొరకై పండుకొనను. ఇది నేను చెప్పే మాట కాదు, వాక్యంలో రాశారు. లూకాసు వార్త 2:10-11 మనం చూస్తాం కదా. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి తొట్టిలో ఏం చేయబడ్డాడు? పరుండబెట్టబడి ఉన్నట. ఒకవేళ మీకు అది అనుమానంగా ఉంటే ఆదికాండం చూడండి, ఆ వచనం చూసి ముగిస్తామా. 49:9, ఆదికాండం 49:9. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తినవచ్చితివి. సింహం వలెను, గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని, చెప్పండి, అతడు కాళ్ళు ముడుచుకొని. ఎవరు అతడు? ఇప్పుడు లూకాసు వార్త 2:10-11 చూడండి. యూదా గోత్రపు సింహం, ఇక్కడ రాశారు కదా, కొదమ సింహం అంట. ఆయన పండుకొనెను 2:12లో, లూకా 2:12. దానికిదే మీ కనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని చాలు. ఎప్పుడో జరిగే సంగతులు, కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగే సంగతిని యాకోబు ఎంత చక్కగా రాసి. మనం ఏమనుకుంటే యాకోబు అంటే మోసగాడు, అంత గుడ్ ఎగ్జాంపుల్ కాదేమో అనుకుంటాం. చూడండి ఎంత ప్రవచనపూర్వకంగా రాశాడు. పరుండబెట్టబడి ఉన్నాడు, ఆయనను లేపువాడేవాడు. సింహము తిరుగుతూ ఉంటే వాళ్ళని తప్పించుకోవచ్చేమో, కానీ అది పడుకున్నప్పుడు దాని జోలికి వెళ్తే ఎవరు తప్పించుకోలేరు. అందుకని సాధారణంగా వాడి జోలికి వెళ్ళరు. ఆయన యూదా గోత్రపు సింహం, యూదా కొదమ సింహం. ఆయన పండుకొని మనల్ని కూడా లేవనెత్తడానికి ఇష్టపడ్డాడు. కనుక ఆ ప్రభువుకు మనల్ని అప్పగించుకొని ఈ కీర్తనాకారుల యొక్క ప్రార్థన మన ప్రార్థన అయి ఉండనట్లు, ప్రభువా మమ్మను మరలా ఆనందింపచేయి, మమ్మను మరలా బాగు చేయి, మమ్మను మరలా లేవనెత్తు, మమ్మను మరలా ఉజ్జీవింపచేయి, మమ్మల్ని మరలా బ్రతికించు. ప్రభువు మరలా తన కార్యం మనలో జరిగించునుగాక. ఆమేన్.